అమ్మా, ఈరోజు మా స్కూల్లో ఒక సంఘటన జరిగింది. మా స్నేహితురాలు శ్రావణి 10 రోజుల నుంచి స్కూల్కి రావడం లేదు. ఈ రోజు నుంచి మాకు పరీక్షలు మొదలయ్యాయి కదా. అందుకే ఈరోజు పరీక్ష రాయడానికి శ్రావణి స్కూల్కి వచ్చింది. పరీక్ష రాసే సమయంలో నేను యాదృచ్ఛికంగా ఒకటి రెండు సార్లు తన వైపు చూసినప్పుడు తను ప్రశ్నాపత్రంలోని జవాబులు రాయలేక కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఉండడం గమనించాను. పరీక్ష పూర్తయి ఇంటికి వచ్చే సమయంలో దారిలో నేను తనని ఎందుకు స్కూల్కి రావడం లేదు అని అడిగాను. ఎగ్జామ్ హాల్లో ఎందుకు కంగారు పడుతున్నావు అని కూడా అడిగాను. దానికి తను, నేను రోజు ఉదయం నిద్ర లేవడం లేట్ అవుతుంది, దానివల్ల స్కూల్కి లేట్ అవుతుంది, అందుకు మన టీచర్స్ నన్ను రోజు తిడుతున్నారు, వాళ్ళు చెప్పే ఈ పాఠాలు నేను సోషల్ మీడియాలో చూసి నేర్చుకోగలనని రోజు మా పేరెంట్స్ మొబైల్లో మన క్లాస్కి సంబంధించిన పాఠాలు చాలా వివరంగా నేర్చుకున్నాను. అయినా కూడా ఈరోజు పరీక్షలో నేను సమాధానాలు సరిగ్గా రాయలేకపోయాను. మీరందరూ చక్కగా పరీక్ష రాయడం గమనించాను. ఇలా ఎందుకు జరిగింది? మన స్కూల్లో టీచర్ కన్నా సోషల్ మీడియాలో చాలా రకాలుగా పాఠాలు చెప్పే వీడియోలు చూశాను. కానీ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు అని శ్రావణి అడిగిందమ్మా. నేను సమాధానం చెప్పలేకపోయాను. అసలు ఏమై ఉంటుంది? నాకు వివరంగా చెప్పవా? సరే. నీకు ఒక కథ చెబుతాను విను. ఒక ఊరిలో కిరణ్, గోపి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిని వారి తల్లిదండ్రులు 10వ తరగతి వరకు చదివించి, ఇక వారికి చదివించే స్తోమత లేక ఇద్దరికీ వ్యవసాయం పనులు నేర్పించి, పంటలు పండించడం నేర్పించారు. ఇద్దరు పొలం పనులు పూర్తయ్యాక కిరణ్ ఏదో ఒక కాలక్షేపం పుస్తకం తీసుకొని చదువుకుంటూ ఉండేవాడు. గోపి రోజూ దగ్గరలో ఉన్న వయోజన విద్యా కేంద్రం అంటే పెద్దవారికి చదువు నేర్పించే స్కూల్ అన్నమాట. ఆ వయోజన విద్యా కేంద్రానికి వెళ్ళి అక్కడ టీచర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేవాడు. కిరణ్ గోపిని చూసి, ఎందుకు రోజు ఆ ముసలివాళ్ళు కాలక్షేపానికి వెళ్ళే స్కూల్కి వెళ్ళి ఆ వయసు అయిపోయిన మాస్టర్ చెప్పే కాలక్షేపం కబుర్లు వింటూ సమయం వృధా చేసుకుంటావు? నేను చూడు, ఏదో ఒక పుస్తకం చదువుకొని జ్ఞానాన్ని ఎలా పెంచుకుంటున్నానో అని ఎగతాళిగా మాట్లాడేవాడు. దానికి గోపి చిన్నగా నవ్వు నవ్వి, రోజూ వయోజన విద్యా కేంద్రంలో నేర్చుకున్న విషయాలను పుస్తకాలలో రాసుకొని మననం చేసుకుంటూ నిద్రపోయేవాడు. అప్పుడప్పుడు ఆ వయోజన విద్యా కేంద్రంలో పెట్టే చిన్న చిన్న పోటీలలో గెలిచి బహుమతులు, మాస్టారు ప్రశంసలు పొందేవాడు. అందరూ గోపి ప్రతిభను మెచ్చుకుంటూ ఉండేవారు. కిరణ్ ఇవన్నీ హాస్యాస్పదంగా సమయాన్ని వృధా చేసే విషయాలుగా భావించేవాడు. ఇలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక సంవత్సరం ఆ ఊరిలో వర్షాలు సరిగా పండలేదు. ఆ ఊరిలో భూములన్నీ వర్షాధార భూములే. అందువలన పంటలు సరిగా పండలేదు. రైతులు చాలా దిగులు పడ్డారు. మరుసటి సంవత్సరం కూడా అదే విధంగా సరిగ్గా సమయానికి వర్షాలు రాక రైతులు చాలా నష్టపోయారు. కిరణ్ ఈ పరిస్థితులకు విసుగు చెంది, నేను పుస్తకాలలో చదువుకున్న జ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను అని దూరంగా ఉన్న పట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ కిరణ్ అక్కడ రోజురోజుకు వేగంగా మారుతున్న ప్రపంచ విజ్ఞానాన్ని అందుకోలేక 2 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఇక అక్కడ ఉండలేక తన ఊరికి తిరిగి వచ్చాడు. తన ఊరికి తిరిగి వచ్చిన కిరణ్ అక్కడ వచ్చిన మార్పులను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. పంట పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. ఊరిలో 2, 3 చోట్ల చెరువులు త్రవ్వి ఉన్నాయి. పేదరికం ఉట్టిపడుతూ ఉండే రైతుల ఇళ్ళు మంచి మంచి పక్కా ఇళ్లుగా మారాయి. ఆశ్చర్యంగా ఈ మార్పులు చూస్తూ ముందుకు నడుస్తున్న కిరణ్ ఊరి మధ్యలో రచ్చబండపై తెల్లటి ఇస్త్రీ బట్టలు ధరించి గోపి కూర్చుని ఏదో చెబుతుండగా చుట్టూ కూర్చున్న రైతులు శ్రద్ధగా వింటూ ఉండి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్న వారందరినీ చూశాడు. ఊరి పెద్ద హోదాలో ఉన్న తన తమ్ముడు గోపిని చూసి ఆశ్చర్యం, ఆనందం కలిసిన గొంతుతో ఇలా అడిగాడు. నేను ఎన్నో పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించాను. కానీ జీవితంలో ఓడిపోయాను. నువ్వు ఎప్పుడూ చదువురాని ఈ ఊరిలో వారితో కలిసి కూర్చొని ఏవో ఒక పోటీల్లో పాల్గొని చిన్న చిన్న బహుమతులు గెలుచుకుంటూ ఆ మాస్టారు చెప్పే కబుర్లు వింటూ సమయం వృధా చేసే నువ్వు ఇలా ఎలా మారిపోయావు? ఈ ఊరంతా ఎలా మారింది? అని అడిగాడు. అప్పుడు గోపి అన్నయ్యను తన ప్రక్కన సాదరంగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పసాగాడు. మా మాస్టారు మాతో మాట్లాడే మాటలు కాలక్షేపం కబుర్లు కాదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కలిసికట్టుగా ఎలా ఉండాలి? ప్రకృతిని ఎలా పరిరక్షించుకోవాలి? వర్షపు నీటిని ఎలా ఆదా చేసుకోవాలి?
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పరికరాలు ఉపయోగించి తక్కువ నీటితోనే ఎటువంటి పంటలు పండించుకోవాలి, ఆ పండిన పంటను ఎలా భద్రపరుచుకోవాలి, వాటికి సరైన గిట్టుబాటు ధర వచ్చే వరకు కాపాడుకొని మంచి ధరకు అమ్మి లాభాలను ఎలా సంపాదించుకోవాలి వంటి చాలా విషయాలను చిన్న చిన్న పోటీలను నిర్వహించి వాటికి ప్రోత్సాహకంగా బహుమతులను ఇచ్చి అప్పుడప్పుడు మెచ్చుకోలుగా భుజం తట్టి అభినందిస్తూ చిన్న చిన్న తప్పులకు మందలిస్తూ మమ్మల్ని జీవితంలో గెలవడానికి సుశిక్షితులను చేశారు. భగవద్గీతలో 2వ అధ్యాయము సాంఖ్యయోగం 7వ శ్లోకంలో చెప్పినట్లు కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాతి మాం త్వాం ప్రపన్నం. అర్జునుడు ఇలా చెప్తున్నాడు: ధర్మ నిర్ణయం చేసే శక్తిని నా మనస్సు కోల్పోయింది. అందుకని నిన్ను శరణు వేడుతున్నాను. ఏది చెయ్యడం వల్ల నాకు మంచి జరుగుతుందో అది నాకు నిశ్చయించి చెప్పు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడైనాడు. హస్తినాపుర సామ్రాజ్యం కోసం, ధర్మ సంస్థాపన కోసం చేసే కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలు కాబోయే సమయంలో ఎదురుగా ఉన్న తన వారందరిపైన బాణాలు వేసి యుద్ధం చేసి తన వారిని సంహరించడం తన వల్ల కాదని తనంతట తానే ఒక నిర్ణయం తీసుకొని తన గాంధీవాన్ని జారవిడిచిన అర్జునుడు కొంతసేపటికి తేరుకొని ఈ సందిగ్ధావస్థ నుంచి తనను బయటపడవేయమని శ్రీకృష్ణుడిని తన గురువుగా తలచి తనను శిష్యుడిగా స్వీకరించి తనకు కర్తవ్యబోధ చేయమని అర్జునుడు శ్రీకృష్ణునికి శరణాగతుడైనాడు. మనం ఏదైనా ధర్మ సంకటంలో ఉన్నప్పుడు మన కర్తవ్యం ఏమిటో మనకు బోధపడనప్పుడు ఒక మంచి గురువే మనకి దారి చూపుతారు. పుస్తకాలలో జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆ పుస్తకాన్ని రాసింది కూడా ఒక గురువే. గురువు లేని విద్య గుడ్డి విద్య. పుస్తకాలు ఇచ్చే జ్ఞానాన్ని మనసు దాకా తీసుకువెళ్ళేది గురువే. ఒక మంచి గురువు యొక్క ప్రభావం తరగతి గదిలోనే ఆగిపోదు, జీవితం అంతా మనతో ఉంటుంది. గురువు అంటే మన భవిష్యత్తును మలిచే శిల్పి. మంచి గురువులు చెప్పే మంచి విషయాల వల్ల మంచి సమాజం ఏర్పడుతుంది. ధర్మనిష్టాపరుడైన అర్జునుడే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా భావించి తనకు మంచి ఏదో చెడు ఏదో చెప్పమని శరణాగతి చేశాడు. ఇంకొకసారి చెప్తున్నాను: గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు దండించినా మందలించినా మన మంచి కొరకే, మనల్ని జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను దాటడానికి సుశిక్షితులను చేయడానికే. అర్థమైందా? టీచర్ గొప్పతనం ఎంతుందో నాకు చాలా బాగా అర్థమైందమ్మా. ఈ విషయాలన్నిటినీ మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తాను.